పూర్వం షాజహాన్ రాజ్యంలో ఒక వైభవపూర్వక నెమలి సింహాసనం ఉండేది. ఇది ఒక దృశ్య వైభవం. దేశం మొత్తం నుంచి తెచ్చిన రత్నాలతో తయారైనది. రూబీస్, ఎమరాల్డ్స్, సాఫైర్స్ మరియు మధ్యలో అందరి దృష్టిని ఆకట్టుకునే ఒక రత్నం కోహినూరు డైమండ్. ఆ వజ్రాన్ని ప్రఖ్యాతి చెందిన ఆ నెమలి సింహాసనంలో కోహినూరు డైమండ్ని పెట్టించారంట షాజహాన్. ఈ సింహాసనం అనేది ఒక సీట్ ఆఫ్ పవర్ కాదు, అది ఒక డిక్లరేషన్. ముఘల్స్ ఆర్ ది గ్రేటెస్ట్ అని జగత్తుకి చూపించిన ఒక చిహ్నం. కానీ కాలం మారింది, సామ్రాజ్యాలు పడిపోయాయి, మరి సింహాసనం కూడా బ్రిటిష్ వాళ్ళకి చేరింది. వాళ్ళకి అది గిఫ్ట్ లాగా చూపించడం జరిగింది. కానీ నిజమేమిటో అందరికీ తెలుసు, అది ఒక దొంగతనం. అది మన భారతదేశంలో జన్మించిన డైమండ్ ఇప్పుడు ఫారిన్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. అది ఒక డైమండ్ కాదు, అది మన చరిత్రలో ఒక వేదన, ప్రతి భారతీయుడు వేదన. ఇప్పుడు ఈ కథకి సినిమాలో పునర్జన్మ కలిగింది. హరిహర వీరమల్లు అనే చిత్రంలో ఈ సినిమాలో మేకర్స్ ఒక చిన్న కథ చెప్పడం కాదు, హిస్టరీలోనే స్క్రీన్ మీద పునరూపించడం జరిగింది. అందులో మరలా రీక్రియేట్ చేశారు నెమలి సింహాసనం. ఆ సేమ్ గ్రాండియర్, ఆ సేమ్ రాయల్ టచ్ ఉంది అది చూడగానే. కానీ ఈసారి స్టోరీలో ట్విస్ట్ ఉంది. ఈసారి కోహినూర్ ఒక రత్నం కాదు, అది ఒక లక్ష్యంగా మారింది. వీరమల్లు ఒక దేశభక్తుడైన వీరుడు, ఒక రాబిన్ హుడ్ లాగా. కానీ దాన్ని దొంగలించడం కోసం కాదు, దేశం కోసం యుద్ధం చేయడం కోసం. ఆయన లక్ష్యం కోహినూర్ని తిరిగి భారతదేశానికి తేవడం. సినిమాలో ఈ సీక్వెన్స్ని దొంగలాగా చూపించారు అని అనుకోకండి. ఈసారి డైమండ్ని తెచ్చి ఇది మన హక్కు అని జగతికి చూపించాలన్న ఉద్యమంలో చేరింది. ఆ నెమలి సింహాసనం దగ్గరికి వెళ్ళి కోహినూర్ని చూస్తాడు వీరమల్లు, కానీ పాకెట్లో పెట్టుకోలేడు. ఆయన ఆశయం కోహినూర్ డైమండ్ని భారతమాతకి అర్పించడం. ఇది వీరమల్లు ఆశయం. ఈ సీన్ సినిమాలో చూడొచ్చు, కానీ మనసులో మాత్రం చాలా డీప్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ వీరుడు చేసేది ఒక దొంగతనం కాదు, ఇది ఒక అభిమానం, ఒక ఆత్మాభిమానం. డైమండ్ని దొంగలా తీసుకోవాలని కాదు, ఇది మన దేశంలో పుట్టింది, అది మన చేతికి రావాలి అని ఒక సంకల్పం. సినిమాలో ఈ మూమెంట్ ఒక పవర్ఫుల్ మెసేజ్ని ఇస్తుంది. బ్రిటిషర్స్ తీసుకుని వెళ్ళిన కోహినూర్కి వాల్యూ గోల్డ్లో కాదు, కోట్లాది మంది భారతీయుల గౌరవంలో ఉంది. పూర్వం చాలా హీరోస్ని చూసాం, డబ్బు కోసం, సర్వైవల్ కోసం దొంగతనాలు చేస్తూ ఉండేవారు. కానీ వీరమల్లు అలా కాదు, ఆయన దొంగతనం చెయ్యడు, ఆయన గౌరవం కోసం పోరాడిన వ్యక్తి, ఒక గొప్ప వీరుడు. ఈ కోహినూర్ అనేది ట్రోఫీ కాదు, ఇది ఒక వూండ్ నుంచి తెచ్చి టియర్ డ్రాప్ లాగా. హరిహర వీరమల్లులో ఈ సీక్వెన్స్ మన చరిత్ర కోసం, మన ఐడెంటిటీ కోసం ఒక సినిమాటిక్ సెల్యూట్ లాగా ఉంది. మన కథ మర్చిపోకుండా మన వైభవాన్ని గుర్తు చేసేటట్టు ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా చెప్తారు కోహినూర్ బిలాంగ్స్ టు ద బ్రిటిష్ క్రౌన్ అని, అప్పుడు ఈ వీరమల్లు కథ గుర్తు తెచ్చుకోండి. కోహినూర్ మన దేశంలో పుట్టింది, ఇది వీరమల్లుకి తన దేశం మీద ఉన్న అభిమానం అని.